మరోసారి మారుతికి తిప్పలు. ప్రభాస్ తో సినిమా అంటే గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడంటూ మారుతి గురించి అందరూ మాట్లాడుకున్నారు. వీరి కలయికలో వచ్చిన ది రాజా సాబ్ రిలీజ్ అయ్యాక అసలెందుకు ప్రభాస్ తో సినిమా చేశానా అని మారుతి ఫీల్ అయ్యేలా వ్యవహారం తయారైంది. రాజా సాబ్ డిజాస్టర్ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ మారుతిని మామూలుగా ఆడుకోవట్లేదు. కొన్ని రోజుల పాటు అదే పనిగా సోషల్ మీడియాలో అతన్ని టార్గెట్ చేస్తూ ట్రెండ్స్ చేశారు. సినిమాలోని ఒక్కో సన్నివేశం తాలూకు ఫోటోలు వీడియోలు పెట్టి ఇలా ఎలా తీయాలనిపించింది, ఈ షాట్ ఎలా పెట్టావు అంటూ సూల శోధనతో మారుతిపై దుర్భాషలాడారు. మరోవైపు ప్రమోషనల్ ఇంటర్వ్యూలో రాజా సాబ్ షూటింగ్ లో డూపుల్ని వాడటం గురించి మారుతి చేసిన కామెంట్లు ప్రభాస్ కు డ్యామేజ్ గా మారటం వల్ల ఫ్యాన్స్ అతన్ని దారుణంగా దూషించారు. వ్యవహారం శృతి మించి మారుతి మిత్రుడు ఎస్కేఎన్ పోలీసులకు ఫిర్యాదు చేసే వరకు వెళ్ళింది. అయినా ప్రభాస్ ఫ్యాన్స్ ఏమీ తగ్గలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మారుతి చెప్పిన తన ఇంటి అడ్రస్ పట్టుకుని క్యాష్ ఆన్ డెలివరీ మీద పెద్ద సంఖ్యలో ఫుడ్ ఆర్డర్లు పెట్టి అతన్ని ఇబ్బంది పెట్టారు. ఈ మధ్య ఈ గొడవ కాస్త సద్దుమడినట్టు అనిపిస్తోంది. మళ్లీ మారుతిని సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ టార్గెట్ చేసే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే రాజా సాబ్ జియో హాట్ స్టార్ లో రిలీజ్ అయింది. దీంతో ఫ్యాన్స్ మళ్లీ సినిమా చూసి ఒక్కో సన్నివేశం గురించి విశ్లేషిస్తూ మారుతిని టార్గెట్ చేసినా ఆశ్చర్యం లేదు. భారీ అంచనాలతో వచ్చి డిజాస్టర్ అయిన ఏ సినిమా ఓటీటీలోకి వచ్చినా కొన్ని రోజుల పాటు దాని మీద విశ్లేషణలు నడవటం, మేకర్స్ మీద ఫ్యాన్స్ మండిపడుతూ పోస్టులు పెట్టడం, ట్రోల్స్ చేయడం మామూలే. కాబట్టి మారుతికి మళ్లీ కొన్ని రోజులు తలనొప్పి తప్పదన్నట్లే. అయితే తొలి రోజుల్లో రాజా సాబ్ సినిమాలో మిస్ అయిన ఓల్డ్ కింగ్ ఎపిసోడ్ తో పాటు కొన్ని అదనపు సన్నివేశాలను కూడా కలిపి స్ట్రీమ్ చేయబోతోంది హాట్స్టార్. మరోసారి మారుతికి తిప్పలు. ప్రభాస్ తో సినిమా అంటే గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడంటూ మారుతి గురించి అందరూ మాట్లాడుకున్నారు. వీరి కలయికలో వచ్చిన ది రాజా సాబ్ రిలీజ్ అయ్యాక అసలెందుకు ప్రభాస్ తో సినిమా చేశానా అని మారుతి ఫీల్ అయ్యేలా వ్యవహారం తయారైంది. రాజా సాబ్ డిజాస్టర్ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ మారుతిని మామూలుగా ఆడుకోవట్లేదు. కొన్ని రోజుల పాటు అదే పనిగా సోషల్ మీడియాలో అతన్ని టార్గెట్ చేస్తూ ట్రెండ్స్ చేశారు. సినిమాలోని ఒక్కో సన్నివేశం తాలూకు ఫోటోలు వీడియోలు పెట్టి ఇలా ఎలా తీయాలనిపించింది, ఈ షాట్ ఎలా పెట్టావు అంటూ సూల శోధనతో మారుతిపై దుర్భాషలాడారు. మరోవైపు ప్రమోషనల్ ఇంటర్వ్యూలో రాజా సాబ్ షూటింగ్ లో డూపుల్ని వాడటం గురించి మారుతి చేసిన కామెంట్లు ప్రభాస్ కు డ్యామేజ్ గా మారటం వల్ల ఫ్యాన్స్ అతన్ని దారుణంగా దూషించారు. వ్యవహారం శృతి మించి మారుతి మిత్రుడు ఎస్కేఎన్ పోలీసులకు ఫిర్యాదు చేసే వరకు వెళ్ళింది. అయినా ప్రభాస్ ఫ్యాన్స్ ఏమీ తగ్గలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మారుతి చెప్పిన తన ఇంటి అడ్రస్ పట్టుకుని క్యాష్ ఆన్ డెలివరీ మీద పెద్ద సంఖ్యలో ఫుడ్ ఆర్డర్లు పెట్టి అతన్ని ఇబ్బంది పెట్టారు. ఈ మధ్య ఈ గొడవ కాస్త సద్దుమడినట్టు అనిపిస్తోంది. మళ్లీ మారుతిని సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ టార్గెట్ చేసే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే రాజా సాబ్ జియో హాట్ స్టార్ లో రిలీజ్ అయింది. దీంతో ఫ్యాన్స్ మళ్లీ సినిమా చూసి ఒక్కో సన్నివేశం గురించి విశ్లేషిస్తూ మారుతిని టార్గెట్ చేసినా ఆశ్చర్యం లేదు. భారీ అంచనాలతో వచ్చి డిజాస్టర్ అయిన ఏ సినిమా ఓటీటీలోకి వచ్చినా కొన్ని రోజుల పాటు దాని మీద విశ్లేషణలు నడవటం, మేకర్స్ మీద ఫ్యాన్స్ మండిపడుతూ పోస్టులు పెట్టడం, ట్రోల్స్ చేయడం మామూలే. కాబట్టి మారుతికి మళ్లీ కొన్ని రోజులు తలనొప్పి తప్పదన్నట్లే. అయితే తొలి రోజుల్లో రాజా సాబ్ సినిమాలో మిస్ అయిన ఓల్డ్ కింగ్ ఎపిసోడ్ తో పాటు కొన్ని అదనపు సన్నివేశాలను కూడా కలిపి స్ట్రీమ్ చేయబోతోంది హాట్స్టార్. మరోసారి మారుతికి తిప్పలు. ప్రభాస్ తో సినిమా అంటే గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడంటూ మారుతి గురించి అందరూ మాట్లాడుకున్నారు. వీరి కలయికలో వచ్చిన ది రాజా సాబ్ రిలీజ్ అయ్యాక అసలెందుకు ప్రభాస్ తో సినిమా చేశానా అని మారుతి ఫీల్ అయ్యేలా వ్యవహారం తయారైంది. రాజా సాబ్ డిజాస్టర్ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ మారుతిని మామూలుగా ఆడుకోవట్లేదు. కొన్ని రోజుల పాటు అదే పనిగా సోషల్ మీడియాలో అతన్ని టార్గెట్ చేస్తూ ట్రెండ్స్ చేశారు. సినిమాలోని ఒక్కో సన్నివేశం తాలూకు ఫోటోలు వీడియోలు పెట్టి ఇలా ఎలా తీయాలనిపించింది, ఈ షాట్ ఎలా పెట్టావు అంటూ సూల శోధనతో మారుతిపై దుర్భాషలాడారు. మరోవైపు ప్రమోషనల్ ఇంటర్వ్యూలో రాజా సాబ్ షూటింగ్ లో డూపుల్ని వాడటం గురించి మారుతి చేసిన కామెంట్లు ప్రభాస్ కు డ్యామేజ్ గా మారటం వల్ల ఫ్యాన్స్ అతన్ని దారుణంగా దూషించారు. వ్యవహారం శృతి మించి మారుతి మిత్రుడు ఎస్కేఎన్ పోలీసులకు ఫిర్యాదు చేసే వరకు వెళ్ళింది. అయినా ప్రభాస్ ఫ్యాన్స్ ఏమీ తగ్గలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మారుతి చెప్పిన తన ఇంటి అడ్రస్ పట్టుకుని క్యాష్ ఆన్ డెలివరీ మీద పెద్ద సంఖ్యలో ఫుడ్ ఆర్డర్లు పెట్టి అతన్ని ఇబ్బంది పెట్టారు. ఈ మధ్య ఈ గొడవ కాస్త సద్దుమడినట్టు అనిపిస్తోంది. మళ్లీ మారుతిని సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ టార్గెట్ చేసే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే రాజా సాబ్ జియో హాట్ స్టార్ లో రిలీజ్ అయింది.
దీంతో ఫ్యాన్స్ మళ్లీ సినిమా చూసి ఒక్కో సన్నివేశం గురించి విశ్లేషిస్తూ మారుతిని టార్గెట్ చేసినా ఆశ్చర్యం లేదు. భారీ అంచనాలతో వచ్చి డిజాస్టర్ అయిన ఏ సినిమా ఓటీటీలోకి వచ్చినా కొన్ని రోజుల పాటు దాని మీద విశ్లేషణలు నడవటం, మేకర్స్ మీద ఫ్యాన్స్ మండిపడుతూ పోస్టులు పెట్టడం, ట్రోల్స్ చేయడం మామూలే. కాబట్టి మారుతికి మళ్లీ కొన్ని రోజులు తలనొప్పి తప్పదన్నట్లే. అయితే తొలి రోజుల్లో రాజాసాబ్ సినిమాలో మిస్ అయిన ఓల్డ్ కింగ్ ఎపిసోడ్ తో పాటు కొన్ని అదనపు సన్నివేశాలను కూడా కలిపి స్ట్రీమ్ చేయబోతోంది హాట్స్టార్.